హాయ్ హలో నమస్తే. టుడే టాపిక్ గుడ్ స్లీప్. స్లీప్ అనేది మనకి 24 అవర్స్లో మనకి 8 అవర్స్ అనేది కంపల్సరీ అనమాట. అలా కాకుండా తక్కువైతే హెల్త్ ఇష్యూస్ అనేది చాలా వచ్చేస్తుంది, మనము ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మంచి నిద్రకి మనం ఎలా చేయాలి, ఏం చేయాలనేది మీకు చెప్తానమాట. మనం నిద్ర ఒక 10 గంటలకు నిద్రపోతారనుకోండి, 9కే నిద్రపోవాలా. ఒకవేళ 10 అనుకోండి, 10 అంటే దానికి 1 అవర్ బిఫోర్ ఏం చేయాలా, సెల్ ఫోన్లు ఏది కానీ ఏం వాట్సాప్ వచ్చింది, ఏం ఇది వచ్చింది అవంతా ఏం చూడకూడదు, టీవీ అంతా చూడకూడదు అనమాట. కొద్దిసేపు జస్ట్ అలా వాకింగ్ చేయండి, భోజనం చేసిన తర్వాత పడుకోండి. ఇంకా మీరు ఎర్లీగా ఫుడ్ తీసేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి డైజెషన్ కాలేదనుకోండి నైట్ నిద్ర పట్టదు అనమాట. కాబట్టి బాగా డైజెషన్ అయ్యే ఫుడ్ తీసేసుకోండి. ఇంకా మనం పడుకునే ముందు ఏం చేయాలంటే లైట్లు ఆఫ్ చేసేసేయండి. కొంతమంది ఆఫ్ చేసేసి నిద్ర రాదంటారు, డిమ్ లైట్ వేసుకొని పడుకోండి. ఇది మీరు ఏం చేస్తారంటే నిద్ర బాగా పట్టడానికి 100 ml మిల్క్ తీసుకోండి, 100 ml వాటర్ తీసుకోండి. అంటే బాగా రెండు మిక్స్ చేసి బాగా బాయిల్ చేయండి. 100 ml రావాలా, అంటే 2 గ్లాస్ పోసినట్టే 1 గ్లాస్ వస్తుంది అన్నమాట. దాంట్లో కొంచెం యాలక్కాయ పౌడర్ వేసేసేయండి, వేసి బాగా ఉడకపెట్టండి. యాలక్కాయలతో పాటు ఉడకపెట్టేసి ఆ పాలని తాగేసేయండి. అంటే గోరువెచ్చగా కొంచెం బెల్లం కావాలంటే కూడా వేసుకొని తాగేసేయండి. ఇలా చేశారంటే బాగా మంచి నిద్ర అనేది వస్తుందన్నమాట. మీకు ముద్ర అనేది కూడా చెప్తాను చూడండి. ఇలా అంటే ఇది ఎక్కడ పడితే అక్కడ కాదు, బెడ్ పైనే ఇంకా మీరు పడుకునే దానికి ముందు ఒక 10 నిమిషాల ముందు చేయండి. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టుకోండి వేసింది, రైట్ వచ్చి ఇది చిన్న ముద్ద కదా, ఇలా చూడండి బాగా ఇట్లా ప్రెస్ చేసుకోండి. అలా వచ్చి ఇలా చూడండి, ఈ అరచేయి ఉంది కదా, ఈ అరచేయి కాడ పాయింట్ ప్రెస్ చేయండి. ఇలా 10 నిమిషాలు చాలు మీరు పడుకునేదానికి ముందు. అంటే మళ్ళీ ఇది చేసేసినాక పోయి మళ్ళీ లైట్లు ఆఫ్ చేయడమో లేదా వాష్రూమ్ పోవడం అట్లా కాదు, అన్నీ కంప్లీట్ చేసుకునేసి పడుకునే ముందు 10 మినిట్స్ చేసేసి పడుకోండి. బాగా నిద్ర అనేది వస్తుందన్నమాట. ఇంకా మీకు ఆసనం కూడా చెప్తాను, ఇది కూడా బెడ్ పైనే అనమాట. చూడండి, ఇలా చేయగలిగిన వాళ్ళు ఇది చేయండి. పిల్లో సపోర్ట్ తీసుకోండి. చూడండి, 1 ఏం కష్టం ఏం కాదు, 2 చూడండి, 3 కూడా తీసుకోవచ్చు, పర్వాలేదు. అంత మనకు హైట్ బాగుంటుంది కదా. బాగా కాలు చూడండి దగ్గర పెట్టుకునేసేయండి, ఇలా స్ట్రైట్ చేసుకునేసేయండి. బ్యాక్ చేసుకున్నాక చూడండి బాగా గాలి పీల్చుకోండి ఒకసారి. ఇన్హేల్ అంటే లోపలికి బాగా పీల్చుకొని ఇక్కడ ఇలా పడుకునేసేయండి. ఎక్స్హేల్ అంటే గాలి వదిలేసేయండి. మళ్ళీ పైకి లేండి. ఇన్హేల్, అలా కొంచెం తలకాయ కూడా అలా కొంచెం పైకి లేపచ్చు అనమాట. బాగా గాలి పీల్చుకోండి, మళ్ళా వదిలేసేయండి. ఇలా 5 టైమ్స్ చాలు, ఎక్కువ సార్లు అవసరం లేదు. ఇది బెడ్ పైనే మనం నిద్రపోయేదానికి ముందు చేసుకోండి చాలు. ఇంకా మీకు చెప్తాను చూడండి, ఇది చేయగలిగిన వాళ్ళు చేయండి. ఏమి ఇది పెద్ద ఇది ఒక ఆసనము అని ఏదో నిద్రపోయేటప్పుడు ఏం ఆసనాలు అని అనుకోవద్దండి. ఇది ఏం కష్టమైనది కాదు. హ్యాపీగా నిద్ర రాకపోతే దొలుతూ ఉంటాం కదా, అలా రిలాక్స్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ కాళ్ళు ఇలా చూడండి, ఈ బొటన్ వేలు ఉంది కదా, అంతే ఇలా పట్టేసుకోండి. ఇది మంత్స్ బేబీ అంటే నెలల బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళు ఇలా పెట్టుకుంటారు. మీరు చూసినట్లయితే చూడండి ఇలా ఉంటారు అనమాట. ఆబాలాసనం అంటారు, చిన్న శిశువులు అనమాట, ఇలా పెట్టుకుంటారు. ఓకే, ఇంకొకటి చెప్తాను చూడండి. ఈ 2 కాళ్ళు నమస్తే ఎలాగో ఉంది కదా, చేతిలో మనం పెడతాం కదా నమస్తే, అలాగే అనమాట. చూడండి నమస్తే, దీన్ని ఏం చేస్తారు ఇలా డౌన్ చేసేసేయండి. చూడండి, ఇది ఏం చేస్తారంటే ఈ పొట్ట పైన ఇలా పెట్టుకునేసేయండి, ఈ దీని కింద ఇలా పెట్టుకునేసి ఇలా అంటే మీ వల్ల ఇంకా ఇలాగే కూడా పడుకొని నిద్రపోవచ్చు హ్యాపీగా, ఏమి డిస్టర్బెన్స్ లేదు, ఏం కష్టం అనిపించదు అనమాట. మీ వల్ల అయినంతవరకు చేసేసి ఏం చేస్తారంటే పడుకునే ముందు ఎప్పుడు కానీ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. లెఫ్ట్ సైడ్ పడుకొని బాగా హ్యాపీగా నిద్రపోండి. తెల్లారి వరకు 5-6 అంతా లేసేసేయండి. రైట్ సైడ్ లేయండి. లేచినారంటే రాత్రంతా మనకి సుఖ నిద్ర. ట్రై చేయండి.